నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నిన్నటి దినాన భారతదేశానికి ఒక చీకటి రోజు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఎమర్జెన్సీ ప్రకటించి భారతదేశానికి చీకటి రోజుగా నిలిపిందో, అదేవిధంగా నిన్న ఏదైతే మహిళా బిల్లు గత దశాబ్దాలుగా పెండింగ్ పడుతూ వచ్చి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించి వారు కూడా చట్టసభల్లోకి వచ్చి భారతదేశ పరిపాలనలో వాళ్ళు కూడా భాగం కావాలని నిర్ణయించి నారీ శక్తి వందన్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దీనిని ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ పార్టీ మరియు టీఎంసీ మరియు డిఎంకే కొన్ని పార్టీలు ఏదైతే మహిళలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో గత దశాబ్దాలుగా ఈ పార్టీలన్నీ కూడా బలుక్కొని మళ్ళా నిన్న మహిళా బిల్లును వ్యతిరేకించడం జరిగింది. మేము ఒకటే చెబుతున్నాం, కాంగ్రెస్ పార్టీ ఏమని చెబుతోంది, జనగణన ప్రకారము సౌత్ ఇండియాలో జనాభా తక్కువైంది, దీని మూలంగా మనకు తక్కువ వస్తాయని చెప్తున్నారు. ఇది ఎంత మటుకు నిజం కాదు. ఏదైతే 50% ద్వారా ఇప్పుడు ఎంత అయితే 23.37% ఉందో, నెక్స్ట్ రాబోయే 50% ద్వారా కూడా 23.87% అంటే 0.5% ఇంకా పెరుగుతానే మహిళల యొక్క ప్రాతినిధ్యం, సౌత్ ఇండియా యొక్క ప్రాతినిధ్యం. కేవలం జనాభా ప్రకారం అంటున్నారు. 1952లో ఏదైతే కుటుంబ నియంత్రణ చేపట్టారో అప్పుడు ఉన్నది ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కేవలం సౌత్ ఇండియాలో మాత్రమే కుటుంబ నియంత్రణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని జనాభాను తగ్గించే ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు ఏ విధంగా సౌత్ ఇండియా నష్టపోతుందని చెప్తుంది. దీనికి ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ గారు కానీ, దాన్ని పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ గారు కానీ, వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ యొక్క వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ కానీ వారు కారకులు దీనికి. ఆనాడు సౌత్ ఇండియాను వాళ్ళు చిన్న చూపు చూసి కేవలం కుటుంబ నియంత్రణను సౌత్ ఇండియాలో మాత్రమే ఎక్కువగా చేసి ఇక్కడ జనాభాను తగ్గించడం జరిగింది. కొన్ని మతాలకు మాత్రమే దాన్ని ఎగ్జంప్షన్ ఇచ్చేసి ఆ జనాభా పెరగడానికి కారణమైంది. నిన్న కూడా చెప్తున్నాం, మహిళలంటే ఎందుకు చిన్న చూపు. ఏదైతే పాత జనాభా ప్రకారం చేయమంటున్నారో ఇప్పుడు ఇచ్చినటువంటి 33% రిజర్వేషన్ను మీలో ఎవరైనా వదులుకునే దానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఇచ్చేటువంటి 33% రిజర్వేషన్ను ఇప్పుడు ఉండేదాని ప్రకారం ఇస్తే మగవారు ఎవరైనా సరే మీరు దాంట్లో సీట్లు వదులుకొని మహిళలకు ప్రాతినిధ్యం వహించడానికి మీరు సుముఖంగా ఉన్నారా? లేరు. కాబట్టే డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టి దీని ద్వారా 50% సీట్లను పెంచి దాంట్లోంచి 33%ను వారికి ఇవ్వడం జరుగుతుంది. దీని కేవలం గత దశాబ్దాలుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్నాయో ఇప్పుడు కూడా అదే పార్టీలు మహిళల యొక్క బిల్లును వ్యతిరేకించేసి మళ్ళా కొన్ని దశాబ్దాల పాటు వీళ్ళకు రాకుండా వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. దీనిని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఎన్డీఏ కూటమి దీన్ని ఖండిస్తాంది. దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోతాం. ఏ విధంగా అయితే మహిళలను చిన్న చూపు చూస్తున్నారో, ఏ విధంగా అయితే మహిళలు ప్రాతినిధ్యం వహించకుండా చూస్తున్నారో వాళ్ళకు తగిన బుద్ధి చెబుతారని ఖచ్చితంగా ఘంటాపరంగా చెబుతున్నాను. ఇదే రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంటులో చెబుతున్నారు, మా జేజమ్మతో ఈ విధంగా ఆడుకుంటున్నాను. అయ్యా, నువ్వు ఆడుకునేది అవి కాదు చెప్పమనేది. వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తే ఒక కుటుంబాన్ని వాళ్ళు ఏ విధంగా సరైన దారిలో పెడతారో దేశాన్ని కూడా అదే సరైన దారిలో పెడతారని నరేంద్ర మోదీ గారు భావించారు. బిడ్డలను సమానంగా పెంచి ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకొని వచ్చిందో ప్రాతినిధ్యం వహించేటువంటి ఏ తల్లి అయినా సరే, ఏ చెల్లి అయినా సరే అదేవిధంగా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతుందనే నిర్ణయంతోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. కానీ మహిళలకు సమాన హక్కులు రావడానికి ఇష్టపడినటువంటి కూటమి పక్షాలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్, టీఎంసీ, డిఎంకే మరియు చాలా కమ్యూనిస్టులు వీటిని వ్యతిరేకించేసి ఆ బిల్లును రాకుండా అడ్డుకొని దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. దీనికి ఖచ్చితంగా రాబో కాలంలో మీరు ఎక్కడికి పోయినా కూడా మహిళలు
చీపురు కట్టలతో ఖచ్చితంగా తిరగేసి కొడతారని అయితే తెలియజేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిన్న పార్లమెంట్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లును 100లో 35 మంది మహిళలు ఈరోజు చట్టసభల్లో ఉన్నారనే ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లును ఈ దేశస్థుడు కానటువంటి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడి హోదాలో అడ్డుకోవడం, మహిళలను ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలను ఈరోజు మహిళా రాణులుగా చూస్తున్నటువంటి ఈ దేశంలో పరాయి సంస్కృతిని పాటిస్తున్నటువంటి రాహుల్ గాంధీకి ఈరోజు స్పష్టంగా మహిళలకు అర్థమైంది. ఈ దేశంలో జరుగుతున్నటువంటి గత కొద్ది రోజుల ముందు జరిగినటువంటి ఎలక్షన్స్లో ఈ పశ్చిమ బెంగాల్లో జరగబోయేటటువంటి ఎలక్షన్లో మమతా బెనర్జీని గద్దె దించుతారని ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు కోడై కూస్తుందని మమతా బెనర్జీకి ఈరోజు తెలియజేస్తున్నాం. మమతా బెనర్జీ గారు వరుసగా 14 సంవత్సరాలుగా సీఎం చేయొచ్చు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు చట్టసభలోకి వస్తే నా రాజకీయ భవిష్యత్తు ఎక్కడికో పోతుందని ఈరోజు భయపడి ఇండి కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ ఈరోజు మహిళా బిల్లును వ్యతిరేకించి ఈరోజు మీరు సునకానందం పొందొచ్చు, కానీ రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ కలుపుకుంటూ మళ్ళీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తరిమి కొట్టేందుకు ఈరోజు ఈ దేశంలో మహిళలు సిద్ధమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.